సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు పార్ట్ 3 పార్ట్ 1 పార్ట్ 2 ఒకవేళ చూడకపోయి ఉంటే అవి మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. లేదా ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను అండ్ ఆల్సో పైన ఐ బటన్లో కూడా ఇస్తాను, చూసేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ బుక్ కొని చదవాలని అనిపిస్తే దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొనుక్కొని చదివేయండి. ఇక్కడ చెప్పే ఇంకో విషయం ఏంటంటే పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి. నేను అన్ని కామెంట్స్ని చదివాను. నేను చెప్పేది ఏంటంటే ఈ బుక్ అనేది నేను చదివి అందులో ఏముందో చెప్తున్నాను, బుక్ నేను రాయలేదు. ఈ బుక్ సొసైటీలోకి రిలీజ్ అయ్యాక చాలానే గొడవలు అయ్యాయి, బట్ స్టిల్ ఈ బుక్ అనేది బ్యాన్ ఏమి అవ్వాల. అండ్ ఆల్సో దీన్ని రాసిన రైటర్ కంచైలయ్య స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యి ఏపీలో ఈ బుక్ ని ఎక్కడ అవైలబిలిటీలో లేకుండా చేస్తా ఉన్నారు, బట్ ఈ బుక్ అనేది దొరుకుతుంది. ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బుక్ లో ఏముందో తెలుసుకోవడం మాత్రమే. చాలా మంది ఈ బుక్ కూడా చదివి ఉండరు, నాకు తెలిసినంత వరకు అయితే. టైటిల్ కవర్ చూసే చాలా రకాల గొడవలు చేసేసి ఉంటారు. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం బుక్ లో ఏముందో తెలుసుకోవడానికి మాత్రమే తప్ప ఏదైనా ఒక మతాన్ని కులాన్ని తక్కువ చేసి చూడడం అనేది కాదు. ఈ వీడియో అనేది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. సో అదనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాపిష్టి పెట్టుబడులు. పెట్టుబడిదారీ రంగంలో వ్యాపారం పాపిష్టి పని కాదు, కానీ భారతదేశంలో మాత్రం కోమట్లు వ్యాపారాన్ని పాపిష్టి పనిగా మార్చారు. అబద్ధాలు చెప్పడం తన వ్యాపార నిర్వహణలో భాగమని భావిస్తాడు కోమటి. ఆ అబద్ధాల వ్యాపారంపై మూట కట్టుకునే పాపం వారి మనస్తత్వంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే కోమటి వ్యాపార వర్గం అసాధారణమైన ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరిస్తుంది. హిందూ దేవుళ్ల హుండీల్లో అపారమైన మొత్తాలను ముడుపులుగా వేస్తుంది. ఆ డబ్బు బ్రాహ్మణ పూజారి వర్గానికి ముడుతుంది. ఇక్కడ రైటర్ చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి గుడి అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. తిరుపతి హుండీలోకి చేరుతున్న అపారమైన ముడుపులకు ఇది బెస్ట్ ఉదాహరణ. ఈ డబ్బంతా బ్రాహ్మణీయ వినియోగానికి వెచ్చించబడుతుంది. ఈ డబ్బులో అత్యధిక భాగం కోమటి వ్యాపారులు కూడబెట్టుకున్న డబ్బు నుంచే వస్తుంది. దేవాలయ ఆర్థిక వ్యవస్థ సృష్టించే ఈ పాపిష్టి పెట్టుబడి ప్రభుత్వ ఖాతాకు గాని సమాజ ఖాతాకు గాని చారదు. దానికి జవాబుదారీతనం ఉండదు. ఉన్న అది కాగితాల మీద ఉంటుంది తప్ప మరెక్కడా ఉండదు. విరాళాల డబ్బు లావాదేవీలను దేవాలయ కమిటీ నిర్వహిస్తుంది. సాధారణంగా వాళ్ళు ఈ డబ్బును విశాల సామాజిక అవసరాల కోసం వెచ్చించరు. కోమటి వ్యాపారం ఎప్పుడూ జవాబుదారీతనాన్ని వ్యతిరేకిస్తుంది. కుబేరుడు, గణపతి వంటి దేవుళ్లను ఆధ్యాత్మిక జవాబుదారీతనాన్ని సైతం అవహేళన చేసేందుకు సృష్టించారు. ఈ ఇద్దరు దేవుళ్ళు డబ్బును కూడబెట్టుకోవడానికి, వడ్డీ వ్యాపారానికి, తిండిపోతుతనానికి ప్రతీకలుగా ఉండడం గమనించవచ్చు. కుబేరుడు ఎంత పచ్చి మోసపూరిత పద్ధతుల్లో సంపదను పోగేసేవాడో వివరించే సామెతలు తెలుగు నాట ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇతర దేశాల్లో అయితే అసహించుకుంటారు, కానీ మన దేశంలో మాత్రం కోమట్లు భక్తిగా ఆరాధిస్తున్నారు. వినాయకుడి కథ, రూపం సుప్రసిద్ధమైనవి. భారీ బొజ్జ, ఏనుగు మొహం కలిగిన ఈయన చుట్టూ అనేక తినుబండారాల మధ్య కూర్చొని ఉంటాడు. చాలా కాలం వరకు ఆయన కేవలం కోమట్లు, బాపనోలు మాత్రమే పూజించేవారు. జాతీయోద్యమ కాలం నుంచే గణపతి పూజ శూద్ర సమాజానికి కూడా విస్తరించింది. ఇతర కులాలన్నీ కలిసి గణపతి ఆరాధోత్సవాలను జరుపుకోవడం అనేది కోమటి తరహా సామాజిక దొంగ వ్యాపారాన్ని సాధికారం చేసింది. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ నేను కొంచెం వ్యతిరేకిస్తున్నాను, ఎందుకంటే కుబేరుడు గురించి ఐడియా ఉంది కానీ అప్పుల గురించి, బట్ గణపతిని సోమరితనానికి చిహ్నంగా చూపిస్తున్నాడు రైటర్. బట్ అది ఎంతవరకు వ్యాలిడ్ పాయింట్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. బాపనోళ్ళు, కోమటోళ్ళు తమ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎలాంటి దేవుళ్లను, రాక్షసులను సృష్టించారో ఆధ్యాత్మిక రంగంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ప్రక్రియ ప్రజలు అనునిత్యం అవమానాలను దిగమింగేలా చేసింది. ఈ వంచన వలనే భారత ప్రభుత్వం, పౌర సమాజము ఆధ్యాత్మికంగా, నైతికంగా అవినీతి ప్రపంచాన్ని ఏర్పడేలా తయారైంది. భారతదేశంలో అవినీతి అనేది సాంస్కృతికంగా చెల్లుబడి అవుతున్న విధానం. కుల వ్యవస్థను ఎంత నైతికమైనదిగా రూపొందించారో అవినీతిని అంతే నైతికమైనది చేశారు. కోమటి వ్యాపారం కులం నుంచి తగిన పన్నుల్ని వసూలు చేసి రసీదులిచ్చి ప్రభుత్వ ఖజానాకు చేర్చే విధానాన్ని అధికార యంత్రాంగం అనుసరించదు. స్వలాభం కోసం అధికారులంతా కోమటి నుంచి లంచాలు దండుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. కోమటి వ్యాపారం బహిరంగంగా అవినీతిని ప్రోత్సహిస్తుంది. వాళ్ళు నిజాయితీగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మొత్తం కంటే లంచగొండ అధికారులకు అక్రమంగా చెల్లించే మొత్తమే ఎక్కువ. పేరుకుపోతున్న అంతులేని పాపాల నుంచి బయటపడాలంటే లెక్కలేనని గుళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. పాప ప్రక్షాళనకు ఎంతో డబ్బు వెచ్చించాలి. అందుకే వాళ్ళు విపరీతంగా యాత్రలు చేయడం, వీధులు, రోడ్లు వంటి అన్ని రకాల బహిరంగ ప్రదేశాల్లో అనైతికంగా గుడులను నిర్మించడం వంటి పనులు చేస్తుంటారు. అండ్ ఈ అనైతికంగా గుళ్ళు నిర్మించడం అనే పాయింట్ కూడా నాకు అంతగా వ్యాలిడ్ అనిపించలేదు. దానికి సంబంధించిన రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, చదువుదాం.
భారతదేశంలో ప్రయాణాలు విజ్ఞానం ఇచ్చే పర్యాటకంలో భాగంగా కాకుండా తమ కులతత్వ అనైతిక జీవనం తాలూకు పాపాలను కడిగేసుకునే తీర్థయాత్రలో భాగంగానే ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రయాణాల వల్ల జరిగే ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ప్రపంచం మొత్తంలో బహుశా భారతదేశంలోనే ఎక్కువని చెప్పవచ్చు. అందుకు కారణం తాము చేసిన పాపాలను కడిగేసుకునేందుకు బాపనోళ్లు, కోమటోళ్లు, ఇతర అవినీతి ఉద్యోగ వర్గం తీర్థయాత్రలు కూడా మన దేశంలో ఎక్కువ కావడమే. ఇతర మతాల్లో మాదిరిగా ప్రార్థనలు చేస్తే తమ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం సామాజిక దొంగ వ్యాపారులకు లేదు, అంటే కోమట్లకు లేదు. డబ్బు వెచ్చించి పూజలు చేసే విధానాన్ని బ్రాహ్మణులు కనుగొన్నారు. కాగా సామాజిక దొంగ వ్యాపారం ద్వారా వచ్చిన సంపదను దేవాలయాల మీద ఖర్చు చేసేందుకు కోమట్లు సిద్ధమయ్యారు. ఈ విధంగా ఈ రెండు అవినీతిమయమైన కులాలకు భారతీయ దేవాలయాలు ఇప్పటికీ క్రీడా స్థలాలుగానే ఉన్నాయి అని రైటర్ అంటున్నారు. స్వతంత్రం తర్వాత నెహ్రూ వంటి రాజకీయ బ్రహ్మలు భారత రాజకీయ వ్యవస్థకు అవినీతి అనేది ఒక లూబ్రికేట్ గా పనిచేస్తుందని చెప్పి ఒక భారీ స్టేట్మెంట్ అనేది చెప్పారు. బ్రాహ్మణ కోమటి ఆర్థిక వ్యవస్థ ఎంత అవినీతిమయమైందో ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఇలా అన్నారని చెప్పి రైటర్ అంటున్నారు. గాంధేయ నైతిక విధానం అండ్ దాంతో పాటు నెహ్రూ చెప్పే సోషలిస్ట్ సొసైటీ, ఈ రెండు విధానాలు అలంకారప్రాయమైనవి, అంటే జస్ట్ నేమ్స్ ఎక్కి పెట్టారు. అవి బ్రాహ్మణ రాజకీయాలకు, కోమటి ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి అడ్డంకులు సృష్టించినవి. దళితుల ఆలోచన నుంచి వాటికి పెద్దగా వ్యతిరేకత రాదని నెహ్రూకు తెలుసు. బ్రాహ్మణ కోమటి నేపథ్యం ఉన్న కమ్యూనిస్ట్, సోషలిస్ట్ నాయకత్వం నుంచి నెహ్రూ, గాంధీలు ఎదుర్కొన్న అన్ని రకాల ఆందోళనలో పాలుపంచుకున్నారు. బ్రాహ్మణ కోమటి నాయకత్వంలోని ఏ ఆలోచన విధానము కోమటి తరహాలో పేరుకుపోతున్న వ్యాపార పెట్టుబడిని గాని, బ్రాహ్మణ తరహాలో పేరుకుపోతున్న ఆధ్యాత్మిక పెట్టుబడిని గాని సవాల్ చేయలేదు. ఈ సామాజిక ఆర్థిక నిర్మాణాలను విమర్శిస్తూ ఏ ఒక్క పుస్తకం కూడా ఎవరు రాయలేదు, ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదు. బ్రిటిష్ వలసవాద పరిపాలన రాకపోయి ఉంటే మన దేశంలో దేశవాళీ పెట్టుబడిదారీ దేశంగా అభివృద్ధి చెంది ఉండేదన్న బ్రాహ్మణీయ కమ్యూనిస్ట్ వాదంలో అంత పెద్ద పసలేదని చెప్పి రైటర్ అంటున్నారు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కానీ రాకపోయి ఉంటే ఈ ట్రెడిషనల్ వ్యాపార పద్ధతుల ద్వారానే మన దేశం చాలా డెవలప్ అయ్యేదని చెప్పి బ్రాహ్మణ్ కమ్యూనిస్టులు అంటున్నారంట. వాళ్ళు కోమటి గుప్తధన ఆర్థిక వ్యవస్థకున్న పెట్టుబడిదారీ వ్యతిరేక సామాజిక పునాదిని, వాణిజ్య పెట్టుబడి ఎదుగుదలకు అడ్డుకుంటున్న కుల నియమాలతో దానికున్న సంబంధాలని ఎప్పుడూ పరిశీలించలేదు. అంటే ఈ కోమట్ల దగ్గర ఉన్న గుప్తధనం అండ్ ఇలా కుల నియమాలే దేశానికి పెద్ద చేటు అని చెప్పి వీళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. నెక్స్ట్ వచ్చేసి కోమటి జాతీయవాదం. కోమటి జాతీయవాద చైతన్యానికి, బ్రాహ్మణ జాతీయవాద చైతన్యానికి మధ్య కొంత తేడా ఉంది. ముస్లింల పాలనా కాలంలో భారతదేశ కోమట్లు అభివృద్ధి చెందుతున్న ముస్లిం వ్యాపార వర్గం నుంచి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వర్గానికి బలమైన ఆధ్యాత్మిక సమానత్వ సామాజిక పునాదులు ఉండేవి, అంటే ముస్లిం వ్యవస్థకు. అంటే ముస్లిం వ్యాపారంలో ఏంటంటే ఎవడైనా వ్యాపారం చేయొచ్చు, అందరు మనుషులు సమానమైన ఒక దృక్పథం అనేది ఉంది. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ మన కోమటి వ్యాపార వ్యవస్థను అసహించుకుని చాలా మంది ఇస్లాం వ్యవస్థ వైపు ఆకర్షితులయ్యారు. కోమటి వ్యాపారులు కరుడుగట్టిన సాంప్రదాయకవాదులు. వాళ్ళు బ్రాహ్మణుల సాహితీ, సంస్కృతి, పైశాచికత వాదనలు మార్చే ప్రయత్నం చేయలేదు. తమ హిందూ తరహా వ్యాపారాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయారు. తోలు వస్తువులు, మాంసం, చేపల ఉత్పత్తులు, శూద్రులు తయారు చేసిన కొండలు, చెక్క సామాన్లు తదితర సరుకులు కోమట దుకాణాల్లో అమ్మేందుకు అనుమతించేవారు కాదు. బాపనోలు మాత్రం తెలివిగా ఇస్లాంతో, ఉర్దూ భాషతో సత్సంబంధాలు పెంపొందించుకున్నారు. తమలో బలంగా వేలీనుకున్న జైన మత భావజాలం వల్ల శాకాహార సంస్కృతి బాపనోళ్ల కంటే కోమట్లోనే ఎక్కువ ప్రభావితం చూపింది. ముస్లిం, బ్రిటిష్ వాళ్ళ పాలన కాలంలో కూడా కోమట్లు తమ జైన, హిందూ సాంప్రదాయిక శాకాహారానికి కట్టుబడి ఉండిపోయారు. బ్రిటిష్ పాలనా కాలంలో క్రైస్తవ, ముస్లిం భావజాలాల వ్యాప్తి తమ హిందూ, జైన మత తరహా వ్యాపారానికి పెద్దగా అవకాశం కల్పించిన దశలో కూడా కోమట్లు ఒక్క కేరళలో తప్ప మిగతా దేశం అంతా విస్తరించారు. వాళ్ళు తరతరాల నుంచి అనుసరిస్తూ వస్తున్న వ్యాపార విధానాన్ని ఏమీ మార్చుకోలేదు. ఈ కారణంగానే కోమటి కులం నుంచి ఒక జాతీయ నాయకుడిగా, రచయితగా, భారతీయ నాగరికత, సంస్కృతి విధానాల వ్యాఖ్యాతగా మహాత్మా గాంధీ ఆవిర్భించేంత వరకు ఈ వర్గం ఒక సాహితీవేత్తను కూడా, సంస్కృతి సంస్కర్తను గాని సృష్టించలేకపోయింది. చారిత్రకంగా కోమట్లు బ్రాహ్మణ, క్షత్రియ వర్గాల మధ్య తటస్థంగా ఉండిపోయారు. అయితే గాంధేయ జాతీయవాదం నేలలో వారికి ఒక గుర్తింపు గాని, గౌరవం గాని దక్కాయి. భారత రాజకీయ రంగంలో గాంధీ కీలక నేతగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాలంలో, అంటే 1920 నుంచి 48 మధ్య కాలంలో కోమట్లు బాగా విజృంభించారు. విచిత్రంగా ఆ కాలంలోనే కోమటి పెట్టుబడి గుప్తధన విధానం నుంచి బయటపడి పార్సీ ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానంలో పోటీ పడుతుంది. అంటే డబ్బులు దాచిపెట్టుకోకుండా సొసైటీలో వాటిని ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ కులాలతో అది పోటీ పడుతుంది. బిర్లా ఇండస్ట్రియల్ గ్రూపు, గోయంకా వార్తాపత్రికల సామ్రాజ్యం ఆవిర్భవించడం
గాంధీ కల్పించిన రాజకీయ అవకాశాలను కోమట్లు విస్తృతంగా వినియోగించుకోవడం చరిత్రలో ఒక విభిన్న దశను సూచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోమట్లను మార్చడంలో విఫలమైన గాంధీ. కోమటి కులం భారతదేశానికి అందించిన అత్యంత జనాదరణ పొందిన సుప్రసిద్ధమైన నైతిక తత్వవేత్త గాంధీ. కోమట్లు అబద్ధాల పునాదిపై నిర్వహించే గుప్తధన వ్యాపార పద్ధతికి విరుద్ధంగా గాంధీ సత్యం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. సత్య శోధనను తన జీవన విధానంగా మలుచుకున్నాడు. కోమట్ల ఆడంబరాల ఖరీదైన జీవన పద్ధతికి వ్యతిరేకంగా ఆయన నిరాడంబర జీవితాన్ని ప్రబోధించాడు. జైన వర్ధమాన మహావీరుడు నుంచి స్ఫూర్తిని పొంది ఆశ్రమ జీవితాన్ని సాగించాడు. ముతక నేత బట్టలను ధరించాడు. సాత్విక మితాహారం స్వీకరించాడు, అంటే భోజనం. ఆయన ఈ విధంగా హైందవ విరుద్ధమైన నిరాడంబరతను ప్రచారం చేయడం, సత్యమనే పలకవలెను వంటి బోధనలు చేయడం వల్లనే బ్రాహ్మణీయ శక్తులు ఆయనను హతమార్చాయి. చెట్టు చివరకు ఆయనే భారతదేశపు జాతిపితగా ప్రఖ్యాతి చెందారు. అయినప్పటికీ భారతీయ కోమట్లు తమ చారిత్రక స్వభావం రీత్యా ఆయనను సొంతం చేసుకోలేకపోయారు. భారతదేశంలో ఏ కోమటి ఇంటికి వెళ్లినా గాంధీ చిత్రపటం గోడకు వేలాడుతూ కనిపించదు. ఆయన పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి. ఏ ఇల్లు గాంధీ చిత్రపటాన్ని తమ వారసత్వ సంపదగా భావించదు. దళితులకు అంబేద్కర్ ఆరాధ్య నేత అయినట్లు కోమట్లకు గాంధీ పూజ నేత కాలేకపోయాడు. గాంధీ పొదుపును ప్రబోధించాడు కాబట్టి కోమట్లు ఆయన్ని తమ నేతగా అంగీకరించలేకపోయారు. వాళ్ళు గణపతిని, కుబేరుణ్ణి ఆరాధిస్తారు. ఈ దేవుళ్ళు అంతులేని సంపదకు, సోమరితనానికి ప్రతీకలు. గాంధీ ప్రబోధించిన సాత్విక మితాహార పద్ధతిని వాళ్ళు వ్యతిరేకించారు. కోమట్లు ఖరీదైన శాకాహార వంటకాలను, మిఠాయిలను అపరిమితంగా తింటారు. భారతదేశపు కోమట్లు తినే మొత్తం ఆహారం ఎంతని గనక ఎవరైనా పరిశోధన చేస్తే జనాభా రీత్యా వాళ్ళ సంఖ్య తక్కువ అయినా మొత్తం భారతీయులు రెండో అత్యధిక ఆహారం తీసుకునే కులం ఇదేనని స్పష్టమవుతుంది. బ్రాహ్మణుల తర్వాత అతి భోజన ప్రియులు కోమట్లే. వాళ్ళు ఉండే ఇండ్లు, ధరించే బంగారం, వెండి నగలు, వేసుకునే బట్టలు, ఇంకా కార్లు తదితర సౌకర్యాలను బట్టి చూస్తే కోమట్ల జీవిత విధానం గాంధీ జీవిత విధానానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఈ కులం నుంచి వచ్చిన గాంధీ అన్ని కులాల వారిని ప్రేమించాలంటూ మాట్లాడాడు. కానీ తమ రోజువారీ జీవితంలో అనేక మంది కోమట్లు అన్ని కులాల వారిని యావగించుకుంటారు. గాంధీ చనిపోయిన 60 ఏళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంక ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం. శూద్రులకు, బ్రాహ్మణులకు మధ్య ఉండే ఈ కోమటి కులం ఈ ఆధునిక యుగంలో కుల వ్యవస్థకు ఎప్పుడు ఒక చారిత్రక సందిగ్ధ లాంటిది, అంటే ఒక కాన్ఫ్లిక్ట్ లాంటిది అండ్ కన్ఫ్యూజన్ లాంటిది కూడా. బుద్ధుడికి పూర్వం కోమట్లు వ్యవసాయదారులుగా, పశుపోషకులుగా ఉండేవాళ్ళు. శూద్రులతో, చండారులతో వాళ్ళకు ప్రేమ ద్వేష సంబంధాలు ఉండేవి. గాంధీ కోమటి పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టడంతో బ్రాహ్మణులు మనువు, కౌటిల్యుడు వంటి తమ పూర్వీకులు సృష్టించిన వర్ణ ధర్మ వ్యవస్థ ఎక్కడ కుప్పకూలిపోతుందని బెదిరిపోయారు. ఈ కారణాలన్నిటి వల్ల గాంధీ బతుకున్నంత కాలం బ్రాహ్మణ, కోమటి కులాల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఈ రెండు కులాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల పత్రికలైన ది హిందూ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ గాంధీ పాత్ర గురించి రెండు విభిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నాయి. ది హిందూ పత్రిక గాంధీని వెనక్కి నెట్టి కొంతమేరకు నెహ్రూని పైకెత్తి చూపించింది. శరీరం రంగును బట్టి కోమట్లలో ద్రావిడ జాతి లక్షణాలే ఎక్కువని చెప్పాలి. ఆర్యుల ప్రాబల్యం అధికంగా ఉండే బీహార్ లాంటి ప్రదేశాల్లో కూడా వైశ్యుల్లో ఎక్కువగా ద్రావిడ జాతి లక్షణాలే ఉండేవి. దక్షిణ భారతదేశంలోని కోమట్లు అనేక శూద్ర కులాల వారి కంటే కూడా చాలా నల్లగా ఉండేవాళ్ళు. ఈ కారణాల వల్లనే బ్రాహ్మణీయ హిందూ మతాన్ని బ్రాహ్మణుల కంటే ఎక్కువగా తమ భుజస్కంధాల మీద వేసుకున్నప్పటికీ కోమట్లతో బ్రాహ్మణులు ఎలాంటి వైవాహిక సంబంధాలను పెట్టుకోలేదు. కోమట్లకు ఏ హిందూ దేవాలయాల్లోనూ పూజారి అయ్యే హక్కు, హిందూ ధర్మ శాసనాలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే బ్రాహ్మణులు, కోమట్ల వ్యాపార వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. ఈ రెండు కులాల మధ్య కొన్ని ఉద్రిక్తలు ఉన్నప్పటికీ దళిత, బహుజన, ఆదివాసీల శ్రమ నుంచి లభించే గణనీయమైన సంపదను నియంత్రణలో ఉంచుకునేందుకు వాళ్ళు ఆ విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. సో అదనమాట ఇప్పటి వరకు ఉన్న చరిత్ర. కొంచెం అటు ఇటుగా పూర్తిగా ఈ బుక్ లో ఉన్న మ్యాటర్ అయితే ఇదే. ఈ బుక్ లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బుక్ లో రైటర్ చెప్పిన చాలా విషయాలు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసాం, విన్నాం, చూసాం కూడా. బట్ ప్రజెంట్ కండిషన్లో అంటే ఈ 2024లో ఎవరైనా ఈ బుక్ చదివి కోమటి వర్గంపై హేట్రెడ్ క్రియేట్ చేసే అంత అయితే లేదు. ప్రజెంట్ ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఏదో ఒక కులానికో మతానికో కూడా పరిమితమయ్యలేదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్ణాల మనుషులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంక ఈ వర్ణ వ్యవస్థకు వస్తే ఇది వరకు వర్ణ వ్యవస్థ ఉంది కానీ ఇప్పుడు లేదు. ఏదైతే బుక్ లో వర్ణ వ్యవస్థగా చెప్పుకున్నారో అది వర్ణ వ్యవస్థ కాదు. కానీ కొన్ని స్టేట్మెంట్స్ గానీ ఒప్పుకోవాలి. ఏంటంటే బ్రాహ్మణులు, కోమట్లు చరిత్రలో చాలా దరిద్రాలు
ఐలయ్య చేశారు. బట్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి. రాసిన కంచి ఐలయ్య కంటే ఎవరి మీద అయితే రాశారు ఈ కోమట్లు బ్రాహ్మణుల మీద కంటే రిమైనింగ్ సొసైటీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద ఈ కోమటోళ్ళు బాపనోళ్ళ యొక్క మర్యాద ఆధారపడి ఉండిద్ది. అయినా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, ఏది చెప్తే అది విని అది గుడ్డిగా నమ్మడానికి. నా ఒపీనియన్ ప్రకారం అయితే ప్రజెంట్ ఉన్న ఇండియాలో కుల వ్యవస్థ అనేది కంప్లీట్ గా పోవడానికి వచ్చేసింది. ఒక 70% వరకు కుల వ్యవస్థ గురించి అందరూ మర్చిపోయారు కూడా ఆల్మోస్ట్. ఏవైతే అగ్రవర్ణ కులాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే కులాన్ని పట్టుకొని ఏలాడుతున్నారు. రిమైనింగ్ వాళ్ళంతా కులం అనే మాటలు కూడా మర్చిపోతున్నారు. దీనివల్ల అయితే కులాల మధ్య మతాల మధ్య గొడవలు జరుగుతాయి అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ప్రజెంట్ కులాలకు అతీతంగా హిందువులంతా పోగొయ్యి ఇతర మతాలైన ముస్లిం అండ్ క్రిస్టియానిటీ మీద పోరాడుతున్నారు. సో కాబట్టి ఇలాంటి టైంలో వీళ్ళ గురించి తెలిసినా తెలియకపోయినా అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు అలా ఉన్నారేమో కానీ ఇప్పుడు అలా లేరు. సో కాబట్టి దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ పార్ట్ 1 పార్ట్ 2 మీరు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. అండ్ ఆల్సో ఎండింగ్ లో వస్తాయి, చూసేయండి. మొత్తం పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కలిపి ఒక లార్జ్ వీడియోగా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ గురించి వీడియో చేయాలో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ కాపుల గురించి, సూదుల గురించి, ఆదివాసీల గురించి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, వడ్రంగి, గౌండ్ల గురించి, శాకలోల గురించి, మంగళోల గురించి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. దీనికి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో చేయండి. ఆ వీడియోస్ కావాలా వద్దో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.